హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. ఈ దొండకాయ ఫ్రైని పప్పు, సాంబార్, రసం, పప్పుచారులోకి అంటూ ఎందులోకైనా టేస్టీగా ఉండే ఈ దొండకాయ ఫ్రైని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా పొడవుగా కట్ చేసుకున్న 1/2 kg దాకా దొండకాయలను తీసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ దొండకాయకి బాగా పట్టే విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వీడియోలో చూపించిన విధంగా చిలకరించుకుంటూ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని వీడియోలో చూపించిన విధంగా దొండకాయని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దొండకాయ మొత్తాన్ని వేసుకొని దొండకాయ ముక్కలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మిగతా దొండకాయలను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. ఆంధ్ర స్టైల్ పెళ్ళిళ్ళల్లో ఈ దొండకాయ ఫ్రైని ఎక్కువగా పెడుతూ ఉంటారు కదండి. మరి అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దొండకాయ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.